వచ్చినాం సీను. ఆ, ముంజల దగ్గరకు వచ్చాం. ఎన్ని చెట్లు ఉన్నాయా అన్న? ఉమ్, నాకు డౌట్ వచ్చింది. ఉమ్, ఈ 2 చెట్లు నాయనుకో, ఉమ్, ఆ చెట్టు నీదనుకో, ఆ చెట్టు నాదనుకో, అయితే ఈ చెట్టు ఎట్లా గుర్తుపడతారు వాళ్ళు? పేరు రాస్తారు ఏమన్నా దాని మీద? మరి అదే అనుకుంటున్నా నేను. రాస్తారా మరి ఏందా? ఎందుకనంటే ఇప్పుడు ఒకవేళ అన్నొచ్చిన ఇక్కడి ఇలా నుంచి ఆయన చెట్టు అంటూ ఏదనేది ఎట్లా తెలుస్తుంది మనకు? నాకు తెలిసి దూరం నుంచి ఈ ఏరియాలో ఇన్ని చెట్లు నీ అని చెప్పేసుకుంటారేమో. అట్లా ఎక్కుంటారా లేకపోతే వీళ్ళు ఏమన్నా వీళ్ళు ఇవి కూడా లీజుకు తీసుకుంటారా? లీజుకు తీసుకుంటారు సంవత్సరం. లేదు, ఈ ల్యాండ్ ఎవరిదైతే ఉంటుందో ఆ ల్యాండ్ లో పెరిగినాయి అలాగే ఉంటాయి. ఓకే, వాళ్ళు లీజుకి ఇచ్చేస్తారు. సంవత్సరానికి ఇన్ని పైసలు, లేదా కళ్ళు ఇవ్వడము, అట్లా కళ్ళు ప్లస్ పైసలు. ఇప్పుడు మనం తాటి చెట్టు దగ్గరికి వచ్చాము. తాటి ముంజలు తెంపుకోనికి మనం ఆల్రెడీ తాటి ముంజల పైకి ఎక్కి తెంపుతున్నాడు. అసలు వీళ్ళ కష్టం ఎట్లుంటది ఏంది మనం చూస్తూనే ఉన్నాం. సీను పైకి ఎక్కిండు, అదొక తాడు కట్టుకున్నాడు. ఆ ముంజల్ని తాడు కట్టి కిందికి వదులుతున్నాడు. అంటే నువ్వు అబ్జర్వ్ చేస్తున్నాను, ఒక సైడ్ నుంచి వెళ్ళి కిందికి ఇస్తున్నాడు అన్నకి, మళ్ళీ ఇంకో సైడ్ ఆయన దగ్గర పోతుంది కదా, మళ్ళీ అటు కట్టి ఇటు గుంజుతున్నాడు. మళ్ళీ ఇటు గుంజుతున్నాడు. ఆయన దగ్గర వెనక గ్రిప్ ఉన్నది కదా, దాంతో గమ్మత్ చేస్తున్నాడు అన్న. చూసినాము. ఇప్పుడు ఈ ముంజలు మొత్తం తయారైనట్ట, మళ్ళీ ఇంకా దీనికి టైం పడుతుంది ఉండొచ్చు. ఇవి ముంజలు రెడీ అయినాయి అన్నది. ఇవి రెడీ అయినాయి. ఇవి రెడీ అయిన ముందు డైరెక్ట్ కొట్టి తీసేయడమే. ఇవి రెడీ అయిన ఒకసారి లేపన్నా. మరి ఆ పైకి వెళ్ళి వదిలిండి ఆయన దాన్ని. నేనంటే ఎట్లా లేపుతా కానీ ఒక్కొక్క గెలకి 40 ఉన్నట్టున్నాయి, 30-40. పోయి అవుటర్ రింగ్ రోడ్ మీద అవుట్డోర్ల మీద అమ్ముకున్నాను అనుకో, లేదన్నా 1000-2000 వస్తాయి ఒక వెళ్ళిపోతా నేను అమ్ముకోనికి. అయితే ఈ పండు తెలుసారు, ఇవి బాగా ముదిరినాయి అనుకో పండు అయితే వచ్చింది. ముంజకాయ లేతగా ఉన్నప్పుడు వస్తున్నా కదా, ఇది ఎండిపోయిన తర్వాత అంటే ముదిరిపోయిన తర్వాత దీన్ని భూమిలో వాడతాం. భూమిలో కాదు కాదు, మనం చిన్నప్పుడు స్కూల్లో ఎగవాడ తింటుండే కేకులు పొడవు ఉంటాయి నల్లగా. అవును, వీటి నుంచే వస్తాయి. అవునా? గేంగులు 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 ఎట్లా వాడతారో మనం అది కూడా చూపించాలి జనాలకి. అందరికి తెలుసా అనుకో, మనం చూపించేది కొత్త. అసలు ఒక్క చెట్టుకి ఎన్ని వెళ్తుండొచ్చు ఇవి? ఏంది ఆ పెద్ద మనిషి దిగుతున్నాడు, ఆయన అడుగుదాం. నేను అడుగుదాం. మనతో పాటు ఇప్పుడు గీత కానీ అన్ను ఉన్నాడు, ఆయన అడిగి మరి తెలుసుకుందాం అసలు. ఇవి ముంజలు కదా? ముంజలు. ఈ చెట్టు ఎన్ని అంతస్తులు ఉంటాయి? ఇక మీకే తెలవాలి, నాకు అంత అందాజా. రోజు ఎక్కుతావు కదా? ఉంటుంది 20 ఫీట్లు ఎక్కువ ఉంటుంది. ఇంకా 3 అంతస్తులు 4 అంతస్తులు ఉంటాయి. 4 అంతస్తులు. ఇప్పుడు ఈ ముంజలు ఒక చెట్టుకి ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. ఇట్లా మొత్తం చెట్టుకి ఎన్ని కాస్తాయి? అంటే ఒకటి 10 కాస్తుంది, ఒకటి 5 కాస్తుంది, ఒకటి 2-3 కూడా కాస్తుంది. ఇవి మళ్ళీ ఏమైనా మాగేటి ఉంటాయా? డైరెక్ట్ ఇప్పుడు కొట్టి తీసేయడమే? అవి కొట్టి తీసేసి రెడీ ఉన్నాయి. ఈ ముంజలు డైరెక్ట్ ముంజలు వెళ్తాయి. అయితే నాకు ఒక డౌట్ అన్న, ఇంత బరువు ఉంటది కదా, ఆ పైకి వెళ్ళి దింపేటప్పుడు భయం కదా? ఇంత బరువు ఉంటది. భయం అంటే ట్రైనింగ్ కదా, తప్పదు కదా. ట్రైనింగ్ ఉంటుంది తప్పదు ఇక. నాకే లేదు అసలు ఎన్ని కిలోలు ఉంటా అన్నది ఒకసారి? ఎన్ని కిలోలు మీ అయ్యో మీకు తెలవాలి, నాకేం తెలుస్తుంది. 30-40 కిలోలు ఉంటుందా అన్న? 30-40 కిలోలు ఉంటది. 30 కిలోలు ఇది వేసుకొని ఆ పైకి వెళ్ళి దింపిండి అన్న. ఇప్పుడు అసలు దీన్ని దించడం అంటే ఎట్లా? ఇప్పుడు ఒక తాడు కట్టిరు, దాన్ని తాడు కట్టి దీని మీదకి వెళ్ళి పెట్టేస్తుంది. దీనికి ఇట్లా ఉంటది కదా తాడు, ఈ మూకు మీకు వెళ్ళి పెట్టేస్తుంది. దీని మీదకి వెళ్ళి పెట్టి ఇది అంతా గ్రిప్ ఆపుతుంది. డ్రెస్సింగ్ స్టైల్ మారినట్టు టీ షర్ట్ వేసిన మళ్ళీ ఉత్త ఉతకపోతుంది కదా. కింద ఏంటిది? అవి ఉతకపోకుండా, అది కూడా ఉతకపోకుండా. ఇవి కాళ్ళకి కాళ్ళకి వేసుకునే దానికి దాన్ని ఏమంటారు మామూలుగా? బొంతలు అంటారు. బొంతలు, కాళ్ళ బొంతలు. ఇది ఇది మోపు. మోపు. ఇది సట్ట. కత్తులు ఎంత ఉన్నాయి? వెనక పెట్టాడన్న. ఎంత ముంగడు పెడితే ఎట్లా చేస్తుంది వెనక. అయితే అన్న ఇది ముందు ఉంది కదా, ఇది తీయగా ఉంటది అంటే ఎప్పుడు ఉంటది అన్న? తీయగా మామిడి పండు కన్నా తీయగా ఉంటది. ఇప్పుడు ఉంటుంది కదా తీయగానే. అట్లా ఇదంతా పండుతుంది ఎల్లో కలర్ ఎర్రగైనాక పంట పంట లేతగా ఉంటాయా?
ఇప్పుడు ఈ లేతగా ఉన్నాయి. లేతగా ఉంటాయి. ఇట్ని ఇచ్చి పెడితే పంట ఎర్రగా అయితే గట్టిగా అయితే అప్పుడు గట్టిగా అయి మళ్ళీ పండు అయితే అప్పుడు మామిడి పండు కానీ ఎక్కువ తీసుకుంటారు. అంటే అవి తినొచ్చా? సేల్ చేసి- కాల్చుకొని తినేది అయితే ఇప్పుడు తింటలేరు ఎవరు కానీ. వెనకడికి ఆట పెడమతులు బండ్ల మీద ఎత్తుకొని పోయిరట, పైసకు 10 అన్నారట. ఏమో ఇదేదో పైసకు 10 ఏ ఊరు తింటారా అని చెప్పేసి అని అవి తినక పారేసి వచ్చినట్టు. అయ్యో ఇక లోకల్ అయితే ఖచ్చితంగా తింటాం మేము. అవి తింటే కూడా కళ్ళు వస్తాయంట, మంచిగా కళ్ళు కూడా ఆరోగ్యంగా మంచిదా? చాలా మంచిది. అంటే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి దీంతో? ఇప్పుడు మంచిది సలవాది మంచిది, దాని కళ్ళు అయినా మంచిది, దాని ఏది పనికి రాకుండా పోకుండా వస్తుంది మనకు. ఇప్పుడు అంటే ఇప్పుడు అన్ని బిల్డింగ్లు అయ్యి ఇప్పుడు దాని తాడి చెట్టు పనికి వస్తలేదు, కానీ లేకపోతే ప్రతి ఒక్కటి పనికి వచ్చేది. ఇప్పుడు ఈ ముంజలతో చాలా మంది అన్నట్టు కూరలు వండుకుంటారు, దాన్ని పొట్టు వండుకుంటారు. ఏమేం చేస్తారు అసలు దాంతో మీకు ఐడియా ఉందా? అంటే నాకు తెలియక అడుగుతారు. కూరని తీసి పొట్టు తీసి వండుతారు, కూర వండుతారు. గట్టివి కూడా తీసుకుపోతారు, గట్టివి కూర వండుతారు. మెత్తవి లేతగా ఉన్నాయని పొట్టు ఆ చెత్త కూడా పోయి బర్రకు పెడతాం నరికి. చెత్త కూడా పోతుంది. ఈ తాడి చెట్టు ఉన్నది కదా, దీని కళ్ళు కూడా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది తింటే కూడా మత్తు వస్తుందా? ఓన్లీ ఫ్రూట్ లాగానే, ఒక పండు లాగానే కళ్ళు తాగితేనే మత్తు వస్తుంది, కానీ దీని గురించి ఇవన్నీ ఉన్నాయి కదా. బర్రెలు తింటాయి కదా, బర్రెలు అంటే ఒక చెట్టుకి ఎన్ని వెళ్తుండొచ్చే? ఒక్కొక్కసారి ఓ చెట్టు 10 వెళ్తాయి, 10 గెలలు, 10 గొలలు వెళ్తాయి, 15 గొలలు కూడా. ఈ ఒక్క దాంట్లో ఎన్ని వెళ్తాయి? ఒక 4 వెళ్తాయా? 3 వెళ్తాయి. 3 ప్రతి దాంట్లో 3 అంటే ఒక్కొక్క దాంట్లో 1, 2 వెళ్తాయి. ఎక్కువ మటుకు 3 వెళ్తాయి. మీరు ఎట్లా అమ్ముతారు దీన్ని బయట? అంటే ఎంత గెల లెక్క అమ్ముతారా లేకపోతే? ముందు అయితే 3 రూపాయలు అమ్ముతున్నాం. ఇది 5 రూపాయలు కూడా, 6 రూపాయలు కూడా. ఒక్క ముంజ అంటారు. 3 వచ్చే దాంట్లో ఒక్క ముంజ. మీరే అమ్ముకుంటారా? మీరు ఒకరికి ఇచ్చేస్తారు? వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇప్పుడు కాయతో ఇచ్చేస్తున్నాం 7 రూపాయల కాయ. 7 రూపాయల కాయ. ఓకే, 7 రూపాయలు అంటే ఈజీ. ఒక దాంట్లో 30 ఉన్నట్టున్నాయి. ఉంటాయి. ఎన్ని చెట్లు ఎక్కుతావు ఇట్లా రోజుగా? 10 చెట్లకైనా దించుతావు. ఇది కూడా లెక్క పెడతారా? అది లెక్క పెట్టాము. కాకపోతే పెద్ద పెద్ద ఇలా ఒక్కొక్కటి కూడా ఐదు లెక్క పెట్టాం. 5 ఒకటి వస్తుంది, ఇది ఒకటి వస్తుంది, ఇది ఒకటి వస్తుంది, ఇది 2 వస్తుంది, ఇది 3 వస్తుంది. మా గోజు చూపిస్తావు ఒకటి? ఆ కోసి చూపించమాట. ఇప్పుడు ఒక చెట్టుకి ఇప్పుడు దించినది కదా, మళ్ళీ ఎప్పుడు దించుతావు ఇదే చెట్టుకి? అంటే ఈసారి తక్కువ అయినాయి, ఈసారికి అయిపోయినట్టు. అవి కళ్ళు కూడా కొనలేదు, అవి కళ్ళు కూర్చొని విడిచిపెట్టాం కళ్ళు కోసం. ఇక ఇంతే, ఈ తాడికి ఇంతే. మళ్ళీ ఎప్పుడు వస్తాయంటే సంవత్సరం. అంతేనా? ఒక చెట్టుకి ఇప్పుడు దించినాం అంటే మళ్ళీ ఇప్పుడు రాదు, మళ్ళీ సంవత్సరం. అంటే ఎండాకాలం టైంలో వస్తాయి అంతే. ఈ టైం నార్మల్ ఇప్పుడు చలికాలం వానాకాలం రావు. కాకపోతే కళ్ళు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఆ చెట్లు ఆ గుల్లలు ఉన్నాయి కాబట్టి ఆ గుల్లను కళ్ళకిస్తాం. ముందలు మాత్రం సంవత్సరం ఒకసారి వస్తాయి. సంవత్సరం ఒకటేసారి ఒకటేసారి పెడితే మళ్ళీ వస్తాయి. అవి పండు వాడినాక ఊసిపోతాయి కదా, అన్ని మొలిచినాయి. ఇవన్నీ మొలిచినాయి, అయ్యే రాలిపోయి. అవి ముందుగా అది కాకముందు వీక్ గేగ్ అయితే గేంగులు వస్తాయి. అవి ఒక కుప్పేసి మన్నేస్తాం. చెట్టు కళ్ళు మీద మన్నేస్తాం. ఆ మన్నేసి అయితే కదా అయినాక తొవ్వి గేగులు. ఈ చెట్టు ఎన్ని రకాలు ఇస్తాయి? ఏమేమి ఇస్తాయి? అన్ని ఇస్తుంది. మంచి మత్తు ఇస్తున్నది, కళ్ళు ఇస్తుంది, ముంజలు ఇస్తుంది, గేంగులు ఇస్తుంది ఒక చెట్టు. అంతే. మరి ఈత చెట్టు ఇంత ఏమైనా ఉంటది? ఈత చెట్టు గురించి నాకు అంత ఐడియా లేదు. ఈత చెట్టు ఏముంది, ఖాళీ కళ్ళు తీస్తారు. అది 2 నెలలు 1 నెల పడుతుంది అంతే. ఇది ఏంటంటే ఇది సంవత్సరం పూర్తిగా పడుతుంది అన్నట్టు. ఈత చెట్టు సంవత్సరం అంతే కదా? అదేమి ఇచ్చినా 2 నెలలు 3 నెలల కన్నా ఎక్కువ. చిన్నగా ఉంటుంది. పొక్క పెట్టాలి కదా దానికి. దాని పని కూడా అయితేనే ఈ చెట్టు పడుతుంది, లేకపోతే ఈ చెట్టు కూడా చచ్చిపోతుంది. ఆ జర ఏమన్నా తేడా అయింది చచ్చిపోతుంది. ఇది పనివాడు అయినా పనివాడు కాకుండా ఇది అంతే. దానికి ఏమో పొక్క కొడతాం కదా, దీనికేమో గోలు వచ్చింది బయట వచ్చి దానికి ఇవ్వాలి. దానికి అట్లా హోల్ చేస్తారు కాబట్టి పోయింది అనుకో చచ్చిపోతుంది. దాని పక్కకు పోతేనే వస్తుంది. అట్లా కూడా ఉందా? వేరే కూడా ఎత్తారు కదా, వేరే కులాలు కూడా ఎత్తారు. చాలా మంది వేరే కులాలు కూడా ఎక్కుతారు. ముత్రాశి వాళ్ళు ఎత్తారు, అర్జెన్సులు ఎత్తారు. తాటి చెట్టు వాళ్ళు ఎక్కినా కానీ వాళ్ళకి ఏం పాలు ఇయ్యం కదా.
ఈత చెట్టు పని వచ్చినప్పుడు కూడా ఎక్కొచ్చు దాన్ని. ఎవడన్నా ఎక్కువ దానికి ఇట్లా కొసలు కొసలు ఉంటది కానీ దాని కిందికి కిందనే ఇంత హైట్ ఉంటాయి. నాలుగు ఇక పెద్ద హైట్కి అయితే కొంతమంది ఎత్తారు, కొన్ని పెద్దవి ఉంటాయి.